అక్క షాప్ డైరెక్ట్ స్కూల్ దగ్గరికైతే పిల్లలను తీసుకొని రావడానికైతే వెళ్ళిపోయాము. లాస్ట్ వీడియోలో లక్కీ బేట కోసమే మాట్లాడి లక్కీ బేట విషయాలే మాట్లాడాను కానీ వాడైతే వీడియోలలో లేడు కదా, అందుకనేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే లక్కీ బేట స్కూల్కి వెళ్తున్నాడు, బట్ కానీ ఒక హాఫ్ డే అయితే వెళ్తున్నాడు, ఫుల్ డే వెళ్ళట్లేదు. ఇంకా వాడిని చూసుకొని ఉమాబాబు కూడా హాఫ్ డేనే వెళ్తుంది. వచ్చి రాగానే వాడైతే షాప్లలోకి వెళ్ళిపోయాడు అనమాట, ఏమైనా తీసుకోవడానికి తినడానికి. ఇచ్చిన అమౌంట్ మొత్తం వాడు బ్యాగ్లో అలానే పెట్టుకొని వచ్చేటప్పుడు అయితే తీసుకుంటున్నాడంట. ఉమాపాపకు కూడా అదొక పెద్ద అలవాటు, వెళ్ళేటప్పుడు తీసుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుంటాడు. వాడైతే చింతపండు చిన్న చిన్న గోళీలా ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాడు. నేను ఏంటంటే 1 మంత్ బ్యాక్ అయితే నేను ఆ చింతపండు అయితే ఇంట్లోనే తయారు చేసిన, అప్పుడు చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు. మళ్ళీ చేద్దాం అనుకునే టైంకి నేను చేయలేదు. ఇంకా అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది, ఎక్కువ తినేది పిల్లలు అదే తింటారు మా లక్కీ బేట వాళ్ళు. వాడేంటంటే చూపెడుతున్నారు, లక్కీ బేట నీ ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు చెప్పరా అంటే, ఏం తీస్తున్నావు మమ్మీ అంటే వీడియో అని చెప్తుంటే హాయ్ అని చెప్తున్నాడు. ఇంకేంటంటే మేము స్కూల్ దగ్గరికి శశాంక్ బేటాకి ఎగ్స్ ఇస్తా ఉన్నారు, అక్కడ తీసుకొని మళ్ళీ మా సిస్టర్ పిల్లల్ని తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము. లక్కీ బేట ఉంటాడా ఉండడా అనేసి అనుకున్నాం. స్కూల్లో ఒక హాఫ్ డే అయితే ఉన్నాడు, హాఫ్ డే కావచ్చు ఫుల్ డే కావచ్చు, ఉండడమే కావాలి. వాడు కొంచెం అలవాటు పడిందాక అయితే ఉంటాడు, మళ్ళీ ఫుల్ డే అయితే వెళ్తాడు కదా అనేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే వదిలేసాం. ఇంకా రేపటి నుండి అయితే ఫుల్ డే పంపించాలనేసి అనుకుంటున్నాం, వెళ్తాడో వెళ్ళడో తెలియదు. ఇంకా వచ్చే దావలు అయితేనా పిల్లలు స్కూల్ దగ్గర కాబట్టి సమోసాలు అయితే ఒక ఆంటీ అమ్ముతూ ఉండే, ఇంకా నేను అప్పటికి ఆకలిస్తూ ఉండే అనేసి సమోసాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇది లక్కీ బేట వీడియో తీసాను వాడి కోసమే. వాడైతే ఫుల్ హ్యాపీ, స్కూల్కి హాఫ్ డేనే వెళ్తున్నాను అనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ మన లక్కీ బేట అయితే ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.